555 కోట్లు వచ్చింది అంటున్నారు 4 డేస్లో. ఏం చేసుకుంటారు అశ్వనీ దత్ గారి డబ్బులన్నీ? 600 కోట్లు ఖర్చు పెట్టారండి. 600 కోట్లు అయ్యి ఉండదులే. నువ్వు కూడా పార్ట్ 2 కూడా ఉంది కదా సార్. అది ఆ పార్ట్ 2 కలిపి కూడా అయిద్దేమో. మొత్తానికి ప్రభాస్కు 150 కోట్లు అంటున్నారు. మరి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మొత్తం అంటే ఎక్కువ పేరులంతా దీనికి అయ్యి ఉండిద్ది. నేను అనుకోవటం 400 అయ్యి ఉండిద్దేమో. జనరల్ కొంచెం సినిమాలో కొంచెం ఎక్కువ చెబుతుంటారు కానీ గ్రాఫిక్స్ బట్ మొత్తానికి 555 కోట్లు ఇప్పటికి అయింది. కనీసం ఇంకొక 1000 కోట్లు అయినా రావచ్చు కదా. మొత్తానికి ఒక 1500 కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి దత్ గారు ధూమ్ధామ్ చేశారని అనుకోవాలి. సరే, సినిమా కూడా మంచి హిట్, ఒక కొత్త ఇన్నోవేషన్ తోటి ఒక ఇంటర్నేషనల్ మూవీగా దాన్ని తీసే ప్రయత్నం చేశారు. సరే, ఓంప్రకాష్ గారు, గుడ్ ఈవినింగ్. వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి కల్కి మొత్తం మోగించింది, మానియా సృష్టించినట్లుంది. అవును సార్. ఎందుకంటేనండి, యాక్చువల్గా తెలుగు సినిమా ఇంత స్థాయి ఘన విజయాన్ని సాధించి చాలా కాలం అయిపోయిందండి. మనం కూడా అనుకున్నాం, ఇది హనుమాన్ ఎప్పుడైతే జనవరిలో వచ్చిందో మధ్యలో డీజే టిల్లుకి సీక్వెల్గా వచ్చినట్టు టిల్లు స్క్వేర్ పర్లేదు అనిపించింది. కానీ మళ్ళీ 6 నెలల తర్వాత దాదాపు జూన్ ఆఖరిలో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ అంతా ఏదో జూలు విధిల్చినట్టుగా దాదాపు అంటే ఫస్ట్ 4 రోజులు అండి, గురు శుక్ర శని ఆది, లక్కీగా ఏంటంటే వీళ్ళకి 4 డేస్ దక్కినాయి. వీకెండ్కి వచ్చేసరికి 555 కోట్లు గ్రాస్ వచ్చిందండి. ఇందాక మీరు అన్నట్టుగా ఏంటంటే ఇది ఈ వారం ఆఖరికి ఈ 5-6 రోజుల్లో కూడా ఇంకొక 500 కోట్లు వచ్చే ఆస్కారం ఉంటుంది. సహజంగా అండి ఫస్ట్ డే కలెక్షన్స్కి సెకండ్ డే కలెక్షన్స్ కంటే కూడానండి సాటర్డే సండే బాగా పెరిగిందండి. ఎప్పుడైతే టాక్ స్ప్రెడ్ అయిందో వరల్డ్ వైడ్గా అన్ని భాషల్లో వాళ్ళు కూడా ఈ సినిమా మీద దృష్టి పెట్టారు, చూడడం మొదలుపెట్టారు. నిన్న రాత్రి కూడా కమల్ హాసన్, అభిషేక్ బచ్చన్ తీసుకుని థియేటర్కి వెళ్ళి మరీ ఆ సినిమాను చూశారంటే. ఎందుకంటే ఇది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా కాబట్టి అండి, ఒక రకంగా కొంత పైరసీ అనేది ఎప్పుడు వస్తుంటుందండి ఇలాంటి పెద్ద సినిమాలకి. కానీ ఇది అలా ఏదో సెల్లులోనో లేకపోతే ఇంట్లో హోమ్ థియేటర్లోనో చూసే సినిమా కాదు. ఆ థియేటర్లోనూ అట్ ది సేమ్ టైం 3Dలో కూడా తీశారు కాబట్టి 3Dలో చూస్తూ ఉంటే వచ్చే కిక్ వేరండి. కాబట్టి దానిని అనుభవించడానికి లేకపోతే ఎక్స్ప్లోర్ చేయడానికి థియేటర్స్కి జనం వెళ్ళడం మొదలుపెట్టారు. కాబట్టి ఇది కంటిన్యూ అయ్యే ఆస్కారం ఉందండి. అంటే ఇవాళ సోమవారం నుంచి అండి కొంత కలెక్షన్స్ తగ్గుతాయి. అంటే 100 కోట్లు రోజు రాకపోయినా కానీ కనీసం 75-80 కోట్ల చొప్పున రోజు వచ్చినా కానీ 1000 కోట్లకైతే ఖచ్చితంగా ఈ వీకెండ్ కల్లా 1000 కోట్లు వస్తుంది. అయితే బాహుబలి 2 అండి ఇప్పటిదాకా 1500 కోట్ల గ్రాస్ వసూలు చేసిందండి వరల్డ్ వైడ్. అయితే ఆ రికార్డుని ఇది కొడుతుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంటుందండి. అంటే కంటిన్యూ రన్ కనుక ఇలాగే ఉంటే 1500 కోట్లకి వెళ్ళినా ఆశ్చర్యపోవసం లేదండి.